బ్రతికి ఉన్నారో వారందరూ కూడా వినవలసిన అతి ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే దేవుడు అన్నాడు, బ్రతక కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? అయితే ఖచ్చితముగా ఈ దేవుని మాటలు వినాలి, వారి జీవితంలో అవలంబించాలి, దేవుని రాజ్యంలోనికి మనమందరము ప్రవేశించాలి. ఇక ఈ సంవత్సరము మనము ఆలోచన చేయగలిగితే, ఈ సంవత్సరము మనమందరము కూడా సజీవ లెక్కలో ఉన్నాము, మనమందరము కాపాడబడ్డాము అంటే దాని వెనకాల ఖచ్చితముగా దేవుడు ఉన్నాడు అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ప్రయాణాలు జరుగుతున్నాయి, ఆ ప్రయాణాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల బారిన పడకుండా మనల్ని కాపాడిన దేవుడు. ఎన్నో రోగాలు వస్తున్నాయి ప్రపంచంలో, ఎన్నో రోగాలు వస్తున్నా ఆ రోగాలు నీ దగ్గరికి రాకుండా మనల్ని కాపాడిన వాడు దేవుడు. అలాగే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు కావచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇబ్బందులు కావచ్చు. ఈ ఇబ్బందుల్లో వీటన్నిటిలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చేది, నిన్ను కాపాడుతున్నది దేవుడు. అలాగే ఒక కరోనా కావచ్చు, ఒక సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ కావచ్చు, ఒక సెకండ్ వేవ్ కావచ్చు. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే ఈ సంవత్సరం అంతా కూడా మనము కాపాడబడ్డాము అంటే దాని వెనకాల కాపాడే దేవుడు ఉన్నాడు కనుకనే ఈరోజు మనం అందరం కూడా కాపాడబడ్డాము, కాపాడబడుతున్నాము. అయితే మనం ఆలోచిద్దాము. అయితే గత సంవత్సరంలో మరి భక్తులు అనబడిన వారు చనిపోయారు, భక్తిహీనులు చనిపోయారు. అవునా కదా? గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరం లేదు, భక్తులు అనబడుతున్నవారు లేరు, భక్తిహీనులు లేరు. మరి ఎందుకు భక్తులు అంటున్నవారు చనిపోయారు, భక్తిహీనులు చనిపోయారు? ఈ సంవత్సరంలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు బ్రతికే ఉన్నారు. దీనికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా విందాం. మరలా చెబుతున్నాను, గత సంవత్సరంలో భక్తులు మరణించారు, భక్తిహీనులు మరణించారు. దానికి కారణం ఏంటి? ఈ సంవత్సరంలో భక్తులు బ్రతికి ఉన్నారు, భక్తిహీనులు బ్రతికి ఉన్నారు. దీనికి కారణం ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా విందాం. ముందుగా భక్తుల దగ్గరికి వెళ్దాం. మనమందరం కూడా ముందుగా భక్తుల దగ్గరికి. ఎందుకు గత సంవత్సరంలో భక్తులు అని పిలువబడుతున్న వారు ఎందుకు చనిపోయారు? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అన్నప్పుడు, భక్తులు అనబడుతున్న వారు ఎందుకు చనిపోయారు అంటే దేవుడు వారికిచ్చిన ఆయుష్కాలం అయిపోయింది. రెండవ కారణం ఏంటంటే వారు దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయాయి, ముగించుకున్నారు. గనకనే భక్తులు అనబడుతున్న వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకిచ్చిన టైం అయిపోయింది. దేవుడు వాళ్ళను ఏ పనులైతే చెయ్యమని భూమి మీదకి పంపించారో వాటిని ముగించుకొని ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన వారే భక్తులు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. భక్తులు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఓహో వాళ్ళ టైం అయిపోయింది, దేవుడు వారికి ఇచ్చిన పనులు అయిపోయాయి. ఇది భక్తుల గురించి. ఇక కొన్ని విషయాలు మనం అందరం కూడా బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరము ఆలోచన చేయగలిగితే, ముందుగా అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాం. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది అంటున్నాడు. అంటే ఇక నేను వెళ్ళవలసిన టైము ఆసన్నమైనది, సమీపమయ్యున్నది, దగ్గరికి వచ్చేసింది అని పౌలు గారు మాట్లాడుతూ, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలమ్మా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనది, సమీపించింది.
ఎందుకు ఆయన వెళ్ళిపోయే టైం వచ్చేసింది అంటే ఆయన అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని అంటే దాని అర్థం ఏంటంటే ఏదేదైతే దేవుడు నన్ను చెయ్యమని నన్ను ఏర్పాటు చేసుకున్నాడో. అపోస్తులైన పౌలు గారు చాలా లేటుగా సేవలోనికి వచ్చాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని ఆయన అవలంబించేవాడు అపోస్తులైన పౌలు గారు. ఇక లేటుగా సేవకు వచ్చి ఎంత చెయ్యాలో అంత చేశాడు, ఎంత చెయ్యాలో అంత చేశాడు. ఆయన అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని అంటే దేవుడు నన్ను చెయ్యమన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ముగించేశాను. విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంటే భక్తులు అనబడుతున్న వారి యొక్క ఆయుష్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఎప్పుడైతే వారి పనులు కంప్లీట్ అవుతాయో, ఇక దేవుడు వారిని ఈ భూమి మీద ఉంచడు. అందుకేనండి ఈ సంవత్సరంలో ఎంతోమంది భక్తులు చనిపోయారు, ఎంతోమంది భక్తిహీనులు చనిపోయారు. ఎందుకయ్యా భక్తులు చనిపోయారు అంటే వారి పనులు అయిపోయాయి, వారి ఆయుష్ కాలం అయిపోయింది. అందుకే మనం ఎందుకు శరీరంతో ఉన్నామో కూడా అదే విషయాన్ని కూడా పౌలు గారు చెబుతున్నారు. ఒక్కసారి అది కూడా మనం చూడగలిగితే పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. మొదటి అధ్యాయము 22వ వచనం. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, నేనెందుకు బతికున్నాను అంటే ఏదో పని చేయడానికి నేను బతికున్నాను అంటున్నాడు. శరీరముతో నేను ఎందుకున్నాను అంటే ఆయన అంటున్నాడు, శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల అంటున్నాడు. అంటే ఈ శరీరముతో ఏదో పని చేయడానికి నేనున్నాను అంటున్నాడు. ఏదో పని చేయడానికి నేను ఉన్నాను అంటున్నాడు అపోస్తులైన పౌలు గారు. అందుకేనండి ఆయన ఈ శరీరమును దేవుని కొరకు ఎంత తిప్పాలో అంత తిప్పాడు. ఈ శరీరమును దేవుని కొరకు ఎంత నలగొట్టుకోవాలో అంత నలగొట్టుకొని ఆయన దేహముతో దేవుణ్ణి మహిమపరిచి ఆయన అంటున్న మాట, నా పరుగు నేను కడముట్టించి తిని. అంటే మనం ఎందుకయ్యా బతికున్నాము అంటే ఏదో పని కొరకు మనము బతికున్నాము, భక్తులు బతికున్నారు అంటున్నాడు. ఇంతకీ ఏం పని అండి? అక్కడ శరీరముతో నాకేదో పని ఉంది అంటున్నాడు. ఇంతకీ ఏ పని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మన సొంత పనుల గురించి కాదు. ఆయన చెబుతున్నది ఏంటంటే బైబిల్ గ్రంథములో పని అని ఏ భక్తుడు మాట్లాడినా అది దేవుని పని గురించి, దేవుని యొక్క సేవ గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి, దేవుని కార్యక్రమాల గురించి. ఆయన అంటున్నాడు, ఈ శరీరముతో నేను ఎందుకున్నాను అంటే ఇంకా దేవుని కొరకు నేను చేయవలసిన పనులు ఉన్నాయి అంటున్నాడు. ఇంతకీ ఎందుకు దేవుని కొరకు మనము కార్యక్రమాలు మనం ఎందుకు చేయాలి? దేవుని కొరకు మనము పనులు ఎందుకు చేయాలి అంటే ఈ దేవుని కొరకు చేసే పనులతోనే ఒకటి ముడిపడి ఉన్నది. అది ఏంటి అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము ఒకసారి 16వ వచనము చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యములు చెయ్యవలనని ఆయనను అడిగాను. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఒక యంగ్ ధనవంతుడు, ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నిత్య జీవము నేను పొందుకోవాలి అంటే, నేను నిత్యము బ్రతికి ఉండాలి అంటే నేను ఏ మంచి కార్యాలు చెయ్యాలి అని అడుగుతున్నాడు. అంటే మనకు ఒకటి అర్థం కావాలి, ఏంటంటే దేవుని కోసం మనము చేసే ఆ మంచి పనులను బట్టే
మనకు పరలోకం అన్నది, నిత్య జీవం అన్నది ఉన్నదని మనకు అర్థం కావాలి. అంటే దేవుని కొరకు మనము చేసే మంచి పనులను బట్టే నిత్య జీవం అనేది మనం పొందుకుంటామని మనకు అర్థం కావాలి. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటే తర్వాత చదవం, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావో చాలమ్మా. ఇక్కడ మనం చూడగలిగితే మనము నిత్య జీవితంలోనికి వెళ్ళాలి అంటే మనము చెయ్యవలసిన పనులు ముగించుకొని ఈ భూమి మీద నుంచి మనం వెళితే మనము నిత్య జీవితానికి వెళ్తాం. కాబట్టి నిత్య జీవితం అనేది దేవుని కార్యక్రమాలతో, దేవుని పనులతో ముడిపడి ఉన్నది. అందుకే నేను ఏ మంచి పనులు చేయాలి, నేను ఏ మంచి పనులు చేయాలయ్యా? ఎందుకయ్యా నేను దేవుని కొరకు పనులు చేయాలి అంటే నిత్య జీవము పొందుకోవడానికి మనం పనులు చేయాలి అంటున్నాడు. ఇంతకీ ఈ నిత్య జీవితం అనేది ఓన్లీ పురుషులే పొందుకోవాలా, స్త్రీలు కూడా పొందుకోవాలంటే ఇద్దరూ దేవుని కార్యాలు చేయాలి. అందుకే అన్నాడు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదన్నాడు. అందుకే స్త్రీలు దేవుని కార్యక్రమాలు చేస్తే స్త్రీలు పరలోకానికి వెళ్తారు, పురుషులు దేవుని కార్యక్రమాలు చేస్తే పురుషులు దేవుని పనులోనికి వెళ్తారు. మరి స్త్రీలు అనుకోవచ్చు మేము ఏం చేయగలమని అనుకోవచ్చు. ఒక మాట చెబుతున్నాడు, అదే అపోస్తలుడైన పౌలు గారు ఇంతకుముందు చదివిన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే, 4వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యవలనని నిన్ను కోరుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఇంతకీ స్త్రీలు ఏం చేయగలరని మీరు ఆలోచన చేయగలిగితే, ఆ రోజుల్లో క్లెమెంతు అనే ఒక ఆయన వీళ్ళందరూ సువార్త ప్రకటిస్తుంటే స్త్రీలు సహకారులుగా ఉన్నారు. ఆ రోజు సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళు ఇదిగో సువార్త ప్రకటిస్తున్న వారికి హెల్ప్ చేస్తున్నారట, సహకారులుగా ఉన్నారు. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఇంతకీ ఏం చేసేవాళ్ళు స్త్రీలు మీరు ఆలోచించండి. ఒక దగ్గర ఈ పౌలు గారు కానివ్వండి, ఈ క్లెమెంతు గారు కానివ్వండి, సువార్త సభలు వీళ్ళు ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి కొంతమంది స్త్రీలు వెళ్ళిపోయేవారట. ఎందుకు వెళ్ళేవారు స్త్రీలు? ఇంతకీ ఏం పని చేసేవాళ్ళు స్త్రీలు? ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు సువార్తకు వస్తున్న వారికి భోజనాలు చేయాలి. ఇప్పుడు భోజనాలు వండాలి అంటే అది ఎవరి వల్ల అవుతుందంటే అది స్త్రీల వల్ల అవుతుంది. అలాగే సువార్తకు వెళ్ళాలి అంటే కొంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ఖర్చును కావాలి అంటే ఎవరు దాచిపెడతారంటే, దాచిపెట్టడంలో స్త్రీలను మించిన వారు లేరు దాచిపెట్టడంలో. అందుకేనండి వీళ్ళు వండే దగ్గర కావచ్చు, అలాగే దాచిపెట్టిన ధనాన్ని దేవుని సేవకు వాడటంలో కావచ్చు, అది ఉపయోగించి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సహకారులుగా ఉన్నారు. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుని కొరకు మంచి కార్యక్రమాలు మనం చేసి మనం ముగించుకుంటేనే పరలోకాన్ని, నిత్య జీవితాన్ని మనం పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసింది అన్నాడు. మంచి కార్యం చేసి, ఇంతకీ ఏం చేసిందయ్యా అంటే, యేసుక్రీస్తు వారు ఒకరింటికి వెళ్తాడు. యేసుక్రీస్తు వారు బేతనియ ప్రాంతంలో సీమోను అనే ఇంటికి వచ్చినప్పుడు అక్కడికి ఎవరు వస్తారు అంటే మార్తా, లాజరు యొక్క సహోదరి మరియ గారు అక్కడికి వస్తారు. మరియ గారు ఎలా వచ్చారయ్యా అంటే, అక్కడికి ఒక మిగుల విలువగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారి తల మీద పోసింది. దాని వెల ఎంతంటే 300 దేనారములు. 300 దేనారములు. అక్కడ శిష్యులు ఇస్కరియోతు వీళ్ళు అన్నారు, ఇదంతా ఎందుకు ఆయన తల మీద పోసి వేస్ట్ చేశావు, దాన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు దాని వెల ఎంతమ్మా? 300 దేనారములు. ఈ 300 దేనారములు అంటే దాని విలువ 150 రూపాయలు. ఆ
ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితము 150 రూపాయలు. ఒక దినముకు కూలి ఆ రోజు ఎంత అంటే అమ్మా, ఆ రోజు ఎంత అంటే ఒక దినముకు కూలి 1 దేనారము. ఆ రోజుల్లో కూలి ఎంత అంటే 1 దేనారము. ఇప్పుడు ఎంత విలువ గల అత్తరు తీసుకొని వచ్చింది దేవుని దగ్గరికి అమ్మా? 150 రూపాయలు అంటే 300 దేనారములు. అంటే ఎన్ని రోజులు కష్టపడాలి 300 దేనారములు రావాలి అంటే? 300 రోజులు కష్టపడాలి. ఈ 300 రోజులు పనిచేసి కష్టపడ్డ ఈ ధనాన్ని దాచిపెట్టి ఏమనుకుంది అంటే, దేవుని కొరకు ఏదైనా ఒక మంచి కార్యము నేను చెయ్యాలి. ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర కూర్చుండి, ఎప్పుడైతే ఆయన బోధ వింటుందో, ఈ బోధ విన్న తర్వాత నేను ఊరికే ఉండకూడదు, నేను దాచిపెట్టి దేవుని కొరకు ఏదైనా ఒక మంచి కార్యము చేయాలి అనుకుంది. ఏం చేసిందంటే, మిక్కిలి విలువగల 300 రూపాయలతో, ఆ 150 రూపాయలతో ఒక విలువైన అచ్చ జటామాంసి తీసుకొని వెళ్ళి ఆయనను అభిషేకించింది, యేసుక్రీస్తు వారి మీద పోసింది. ఇప్పుడు ఆమె మనల్ని అడుగుతుంది, ఏమడుగుతుందంటే, ఇదిగో మీరు పొదుపు చేసుకుంటున్నారు, ఈ పొదుపు చేసిన ఈ ధనాన్ని దేనికి వాడుతున్నారు మీరు? దేనికి వాడుతున్నారు? ఆనాడా ఆమె గురించి అన్నమాట మీరు చూడగలిగితే, ఆమె గురించి ఒక అద్భుతమైన మాట అన్నాడు మీరు చూడగలిగితే, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం చూడండి అమ్మ. 10వ వచనము. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేల తొందర పెట్టుచున్నారు. చాలమ్మా, చాలు. ఆమె గురించి చెబుతున్నాడు, ఆ మరియ గురించి చెబుతున్నాడు. ఈమె నా విషయమై మంచి కార్యము చేసింది, మంచి పనులు చేసింది నా విషయమై. ఈరోజు మనము దాచుకుంటాం డబ్బు మనము దాచిపెడతాం. మరి మనము దేనికి వాడుతున్నాము? ఇక్కడ దాచిపెట్టే వాళ్ళు లేరా అమ్మా? దాచిపెట్టే వాళ్ళు లేరా? ఆ స్త్రీల బ్యాంక్ ఏంటంటే కిచెన్ రూమే వాళ్ళ బ్యాంక్. ఏ డబ్బాలో ఏముంటుందో తెలియదు, ఎక్కడెక్కడ పెడతారో తెలియదు. అంటే మనము దాచిపెడుతున్నాము. దేని కొరకు మనం వాడుతున్నాము? క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుందని దాని కొరకు వాడుతున్నారా? దేవుని కొరకు వాడుతున్నామా? దేని కొరకు వాడుతున్నారు? ఎందుకంటే దేవుని కొరకు చేసే మంచి కార్యాలను బట్టే మనకు పరలోకం ఉన్నది. ఏదో ఊరికే ఇచ్చేదిగా, ఏదో చర్చికి రానిచ్చే అంత ఈజీ కాదు పరలోకానికి వెళ్ళటం అంటే. చర్చికి రావటం చాలా ఈజీ, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటము పనులతో కూడుకున్నది. ఆయన అంటున్నాడు, నా విషయమై ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి చెప్పమని దేవుడు అడిగితే, మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? నా కొరకు నేను గుర్తుపెట్టుకునేంత గొప్ప పని నువ్వు చేసిందేంటి అని ఆ దేవుడు నిన్ను ప్రశ్న అడిగితే మీ నోటి నుంచి వచ్చే సమాధానం ఏంటి? అందుకే అంటే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే పనులు దేవుని కొరకు కార్యక్రమాలు, దేవుని మదిలో గుర్తుండిపోయే కార్యక్రమాలు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటేనండి, ఆ చివరి మీరు చూడగలిగితే 13వ వచనం చూడగలిగితే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు నేను ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నా విషయమై ఒక మంచి కార్యము చేసింది, నేను మర్చిపోని ఒక కార్యం చేసింది. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడే, ఈ సంవత్సరం అంతా దేవుడు తన కనుదృష్టి మన కుటుంబాల మీద ఉంచి మనల్ని క్షేమంగా ఉంచాడే. ఆయన కొరకు మీరు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి? అందుకేనండి ఈ పనులు చెయ్యాలని మనల్ని ఎప్పుడు నిర్ణయించాడో మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం చదువుకుందాము. 2వ అధ్యాయం 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు అంటే, మీరు పనులు చేయాలి, నా కొరకు మీరు కార్యక్రమాలు చేయాలి, మీరు పరలోకానికి రావాలని దేవుడు మనల్ని పుట్టించాడు. ఈరోజు భక్తులు అనబడుతున్న వారు ఎందుకయ్యా బ్రతికి ఉన్నారు అంటే, దానికి కారణం ఏంటంటే, దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇంకా మీరు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, అందుకే ఈ భూమి మీద మనం బ్రతికున్నాము. ఇంకా మన పనులు ముగించబడలేదు. ఈరోజు మనం బతుకున్నాము అంటే ఇంకా మనము దేవుని కొరకు చేయవలసిన మంచి కార్యాలు ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని సజీవ లెక్కలో దేవుడు నిలవబెట్టాడు. ఇది భక్తుల గురించి అయితే మళ్ళీ చెబుతున్నాను, భక్తులు అనబడుతున్న వారు ఎందుకు చనిపోయారు, ఎందుకు బ్రతికున్నారయ్య అంటే, వాళ్ళ పనులు అయిపోయాయి, దేవుడి కొరకు వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు అయిపోయాయి కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. బతికున్నాము అంటే ఇంకా మీరు దేవుని కొరకు చేయవలసినవి ఉన్నాయి కనుకనే మీరు భూమి మీద బ్రతికున్నారు. మరి భక్తిహీనులు ఎందుకు చనిపోయారు? భక్తిహీనుల గురించి ఆలోచన చేయగలిగితే, భక్తిహీనులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా భక్తిహీనులు చనిపోయారంటే, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, మారండి మారండి అని ఎంత దేవుడు అవకాశాలు ఇచ్చినా వాటిని కాళ్ళ తన్నుకున్న వాళ్ళు, వాటిని లెక్క చెయ్యని వారు. అందుకే దేవుడు అనుకున్నాడు, ఇక ఈ సంవత్సరంలో ఉండటం వేస్ట్ రా నాయన అని దేవుడు ఏం చేశాడంటే భక్తిహీనులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భక్తులు బ్రతికున్నారు. ఎందుకయ్యా కొంతమంది భక్తిహీనులు బ్రతికున్నారు అంటే, దానికి దేవుడు కారణం చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం అందరం కూడా యెహెజ్కేలు గ్రంథము దయచేసి 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం చదువుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. భక్తిహీనులు ఎందుకయ్యా ఇంకా ఈ సంవత్సరం బతికున్నారు అంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో వారి ప్రవర్తన దిద్దుకోవాలని మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రేపే కదండి 2024. ఎందుకు మరొక సంవత్సరం భక్తిహీనులకు దేవుడు ఇస్తున్నాడు అంటే, వారు చనిపోవటం నాకు ఇష్టం లేదు, వారి పాపాల్లోనే ఉండి చనిపోవటం నాకు ఇష్టం లేదు, వారి ప్రవర్తనను దిద్దుకోవాలి, వారి బ్రతుకులో మార్పు రావాలి అని దేవుడు మరొక సంవత్సరాన్ని భక్తిహీనులకు పొడిగిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు 31వ వచనం కూడా మీరు చూడగలిగితే, 31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి అంటున్నాడు. మీరు జరిగించిన అంటే గత సంవత్సరంలో మీరు జరిగించిన ఈ అక్రమ క్రియలిక చాలు, కనీసం ఈ సంవత్సరమైనా మీరు మారండి అని దేవుడు భక్తిహీనులకు మరొక అవకాశం ఇచ్చాడు గనకనే ఈ సంవత్సరంలో భక్తిహీనులు బ్రతికున్నారు. 32వ వచనంలో కూడా అంటున్నాడు, 32 కూడా మనం మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీ మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మీ క్రియలు దిద్దుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి. అందుకే దేవుడు భక్తిహీనులకు మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎందుకయ్యా భక్తిహీనులు ఎందుకు చనిపోయారంటే, వాళ్ళు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారరు గనక వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు భక్తిహీనులు బతికున్నారు అంటే, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు, మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చెబుతూ, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 3వ వచనం, సైన్యములకు అధిపతి అగు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అంటున్నాడు. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, ఈ వాగ్దాన దేశంలో మీరు ఎల్లకాలం ఈ దేశంలో ఉండాలి అంటే, ఈ పాలు ప్రవహించు దేశంలో మీరు ఇక్కడే శాశ్వతంగా మీరు జీవించి ఉండాలి అంటే,
మీ మార్గాలు, మీ క్రియలను మీరు దిద్దుకోండి అని ఆనాడు వాళ్ళకు చెబుతున్నాడు. శాశ్వత రాజ్యమైన ఆ పరలోకానికి మీరు రావాలి అంటే ఆయన అంటున్నాడు, మీ యొక్క మార్గాలు ఏవైతే ఉన్నాయో, మీ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని దిద్దుకుంటే ఆ శాశ్వత రాజ్యంలో మీరు నిత్యము మీరు బ్రతుకుతారు అని దేవుడు మనకు చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడు? కీర్తనల గ్రంథంలో కూడా మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం నుండి మనము చదువుకుంటూ వద్దాం. చదవమ్మా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. ఆయన అంటున్నాడు, ఏమని చెబుతున్నాడంటే భక్తిహీనులకు, ఇదిగో దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అసహ్యం. 4 మంచి మాటలు చెబితే నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు అంటే దాని అర్థం ఏంటంటే నా మాటలు వింటావు కానీ వాటిని పట్టించుకోవు. నా మాటలు నీవు పెడచెవున పెడతావు. అందుకే అంటున్నాడు, భక్తిహీనులతో చెబుతున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. 18వ వచనం కూడా చూడండి అమ్మా. 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేయుదవు, కీడు చేయవలెనని నీ నోరు తెలుచుచున్నావు, నీ నాలుక నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే ఈ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్దించేదను. భక్తిహీనులతో చెబుతున్నాడు, నేను దొంగలతో సహవాసము చేసిన, వ్యభిచారులతో నేను సాంగత్యం చేసిన, ఇదిగో మనుషుల మీద కొండెములు చెప్పిన, తల్లి యొక్క సహోదరుల మీద ఇదిగో నేను కొండెములు చెప్పిన, నేను ఏమీ అనటం లేదని నువ్వు అనుకుంటున్నావు, నేను చూడటం లేదు, నేను వినటం లేదని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ ఒకానొక రోజున నీ ఎదుట వరుసగా పెట్టి నేను నిన్ను గర్దిస్తాను. 22వ వచనంలో కూడా, దేవుణ్ణి మరచువారలారా దీన్ని యోచించుకొనిడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించుకొనువాడు ఒక్కడును లేకపోవును. ఈరోజు ఒకవేళ భక్తిహీనులకు దేవుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు అంటే, మీ క్రియలు దిద్దుకోవాలి, మీరు బ్రతకాలి అంటే మీ మార్గములను సరిచేసుకోవాలి, మీ ప్రవర్తనను దిద్దుకుంటే మీరు బ్రతుకుతారు అని దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు భక్తిహీనులకు ఇస్తున్నాడు. భక్తులకు ఎందుకయ్యా మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు అంటే, ఇంకా దేవుని కొరకు చేయవలసిన మంచి కార్యక్రమాలున్న, ఎంతసేపు మీ పనులే కాదు, ఎంతసేపు మీవే కాదు, దేవుని కార్యక్రమాలతో పరలోకం అన్నది ముడిపడి ఉన్నది. ఆ పనులు చేస్తేనే మీరు పరలోకాన్ని పొందుకుంటారు. అందుకే భక్తులకు మరొక సంవత్సరము, భక్తిహీనులు వాళ్ళ బ్రతుకు మార్చుకోవడానికి మరొక సంవత్సరము దేవుడు ఇవ్వబోతున్నాడు. చివరిగా ఇంతకుముందు బైబిల్ రీడింగ్లో చదువుకున్న లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. తోటేమో ద్రాక్ష తోట, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, తోటేమో ద్రాక్ష తోట, అందులో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పనులు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లు పనులు వెదక వచ్చుచున్నాను, కానీ
ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయమని, దీని వలన ఈ యొక్క భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉపమానాలతో మాట్లాడాడు. ఉపమానము అంటేనండి దాని అర్థం ఏంటంటే ప్యారబుల్ అంటారు. ఉపమానం అంటే మనకు కండ్లకు కనిపించే వస్తువులతో మనకు కనిపించని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటమే ఉపమానం అనేది. ఆయన అంటున్నాడు, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు ఫలాలు కావాలి అని 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నాడట. 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నాడు, కానీ ఫలాలు ఏమీ రావటం లేదు. 3 సంవత్సరాల నుంచి ఏమీ రావటం లేదు కనుక అప్పుడు తోటమాలి అంటున్నాడు, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అవును కదండి, మరి ఆడొక చెట్టు, దాని ప్లేస్లో వేరే చెట్టు ఉంటే అదన్న ఫలిస్తుంది కదా, అదన్న ఫలాలు ఇస్తుంది కదా. దానికి భూమి వేస్ట్, దానికి నీళ్లు వేస్ట్, దానికి సూర్యుడి నుంచి వస్తున్న ఆ యొక్క వెలుగు వేస్ట్, ఇవన్నీ కూడా వ్యర్థం కదా అని దేవుడు మాట్లాడుతుంటే, అప్పుడు ఆయన తోటమాలి అంటుంటే, అప్పుడు చూడగలిగితే 8వ వచనంలో, అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఇక తోటమాలి అంటే ఎవరో కాదండి, ఆయన ఎవరో కాదు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం, ఈ సంవత్సరము ఉండనిమ్ము, ఈ సంవత్సరము ఉండనిమ్ము అని ఒకవేళ ఆయన మనకు పర్మిషన్ ఇస్తే మనము మరొక సంవత్సరంలోనికి మనం అడుగు పెడతాము. చాలామంది మీరు చూడగలిగితే చాలామంది మరణించారు ఈ సంవత్సరంలో. ఇంకొక 4-5 రోజుల్లో న్యూ ఇయర్లోనికి అడుగు పెట్టే వాళ్ళు మరణించారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకయ్యా ఇంకో సంవత్సరం మనకు ఇస్తున్నాడు అంటే, మీరు భక్తులైతే, నేను భక్తుడిని అనుకుంటే దేవుని కొరకు మీరు చేయవలసిన మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 1వ తారీఖు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన గుర్తుపెట్టుకునే అంత గొప్ప కార్యం ఏం చేశాం మనము? ఆయన కొరకు ఏం చేశాం మనం? పోనీ మన కొరక, మన ఫ్యామిలీ కొరక, మన పిల్లల కొరక ఎంతో చేశాం. మనం ఎంతో చేసుకున్నాం, కానీ దేవుని మదిలో గుర్తుండిపోయే ఒక కార్యక్రమం ఏం చేశాం మనము? కాబట్టి భక్తులైతే ఆయన కొరకు మంచి కార్యక్రమాలు చేయడానికి మనకు ఆయుష్నిచ్చాడు. భక్తిహీనులైతే మన ప్రవర్తన, మన జీవితము, మన యొక్క మార్గములు దిద్దుకోవడానికి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన పర్మిషన్ ఇస్తున్నాడు అక్కడ, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చాలామంది ఇక ఈ నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి, హ్యాపీ న్యూ ఇయర్ అని స్టార్ట్ అవుతాయి కదమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూ ఉంటారు, హ్యాపీ న్యూ ఇయర్, ఎక్కడ చూసి హ్యాపీ న్యూ ఇయర్. అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటండి? హ్యాపీ న్యూ ఇయర్ అంటే దాని మీనింగ్ ఏంటి? అసలు దాని అంతరార్థం తెలుసా మీకు? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటంటే అమ్మ చెప్పాలా వద్దా? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, ఒరే నువ్వు సావుకు దగ్గర అవుతున్నావురా అని అర్థం దాన్ని. ఇప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ అనగానే వాళ్ళు ఏమంటారు చెప్పండి? అమ్మా సేమ్ టు యూ, నేనే కాదు నువ్వు కూడా సావుకు దగ్గర అవుతున్నావు. ఒక ఇయర్ అయిపోయిందంటే దాని అర్థం ఏందనుకుంటున్నారు? 365 రోజులు నీ ఆయుష్కాలం అయిపోయింది అని అర్థము. క్యాలెండర్ మారింది అనుకుంటున్నాం, ఇంకేదేదో మారిందని. క్యాలెండర్ కాదు, మన 365 రోజులు మనకైపోయాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ మీరు భక్తులైతే మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన మనం ఉంచుతున్నాడు. భక్తిహీనులైతే మన జీవితాలను సరిదిద్దుకోవడానికి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుడు ఇవ్వబోతున్న సంవత్సరమును మనమందరము దేవుని కొరకు ఉపయోగిద్దాము, మంచి కార్యాలు చేద్దాము, నిత్య జీవితాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ